ప్రజాప్రభుత్వంలో పోస్టులు మాయం. పోస్టులు మాయం కాదు, అసలు జీవితాలే మాయమైపోతాయి. ప్రజాప్రభుత్వంలో జీవితాలే మాయమైపోతాయి. వాళ్ళు పేరుకు ప్రజాపాలన అంటాను కానీ దుర్మార్గుల పాలన తెస్తాను, అక్రమార్కుల పాలన తెస్తాను, అబద్ధాల పాలన తెస్తాను. వాళ్ళు స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీలో అక్రమాల పర్వం. కౌన్సిలింగ్ కు వచ్చింది 427, భర్తీ అయినవి 577. 130 పోస్టులు అదనంగా భర్తీ అయినట్టు లెక్కల్లో తేడాలపై నోరు మెదపని అధికారులు. గట్టిగా అడిగేసరికి ఖాళీలు చూపించడమే బంద్. తమకు సంబంధం లేకపోయినా వచ్చిన 2 నెలల్లోనే స్టాఫ్ నర్స్ ఉద్యోగాలను భర్తీ చేశామని కాంగ్రెస్ సర్కార్ గొప్పగా చెప్పుకుంది. ఆడంబరంగా వారికి నియామక పత్రాలు ఇచ్చింది. కానీ హాస్పిటల్కి కేటాయించే దగ్గర అసలు దందా మొదలైంది. మెజిషియన్ అబ్రకదబ్రా అనగానే మనుషులు మాయమైనట్టు ఇక్కడ అధికారులు ఏ మంత్రం చదువుతున్నారో గాని పోస్టులు మాయమవుతున్నాయి. 1 కాదు 2 కాదు, ఏకంగా 130 పోస్టులు లిస్టుల్లో నుంచి గల్లెంత అయిపోయాయి. వాటి సంగతి ఏంటని అడిగితే మొత్తం లెక్కలే అక్కడ కనిపించకుండా మాయం చేశారు. ప్రజాపాలనలో అబ్రకదబ్రా మాయాజాలాలు ఏందని స్టాఫ్ నర్స్ పరీక్ష పాస్ అయిన వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఇదొక్కటే కాదు, మొన్న తీన్మార్ మల్లిగానికి సంబంధించి వాళ్ళ భార్యను డెప్యుటేషన్ మీద పంపించిండు కదా. ఇక్కడ యాదాద్రి భువనగిరిలోనేమో వాళ్ళ భార్య ఉద్యోగం చేస్తుంది. జిల్లా దాటించి మేడ్చలుకు తీసుకొచ్చి నాగోల్లో వాళ్ళ భార్యకు డిప్యుటేషన్ ఇప్పించుకున్నాడు. అది అక్రమంగా ఇప్పించుకున్నాడు. అసలు ఇప్పుడు డిప్యుటేషన్లే లేవు ఇప్పుడు. కానీ డిప్యుటేషన్ ఇప్పించుకున్నాడు అక్రమంగా. ఇక అది పక్కన పెడితే అంటాను కదా, పాపం తీన్మార్ మల్లన్న పిల్లలు బాగలేరు కాబట్టి డిప్యుటేషన్ల మీద మానవతావాదంతో ఇప్పించుకున్నారు అంటాను. మరి ఎంతమంది టీచర్లు, లక్షల మంది టీచర్లు ఉన్నారు. మరి లక్షల మంది టీచర్లల్లో ఎంతమంది వికలాంగులు ఉంటారు, ఎంతమంది జబ్బున పడి ఉంటారు? వాళ్ళందరికీ డిప్యుటేషన్లు జరిగినాయా? జరగలే. ఇంకోటి ఏంటిది, మానవతా దృక్పథం ఓన్లీ మల్లిగాని మీద ఎందుకు ఉండాలి? వాడే అన్నాడు కదా, అంతా ఇంత అని కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శించింది కదా, అక్రమాలు జరిగినాయి, అక్రమంగా ఇట్లు ఇచ్చిండ్రు. మరి ఇది అక్రమం కాదా? మల్లిగాని భార్యది ఇది అక్రమం కాదా? రేవంత్ రెడ్డి 130 పోస్టులు అక్రమంగా నీ అనునయులకు ఇచ్చుకోలేదా? ఇప్పుడు నీకు సంబంధించిన వారికి ఇచ్చుకోలేదా? ఒక్క పోస్ట్ మీద 5 లక్షల రూపాయలు తీసుకుంటానులాట ఈ దొంగలు. డిప్యుటేషన్ మీద 18 కోట్ల రూపాయలు మాయం చేసిండ్లాట. 500 మందికి డిప్యుటేషన్లు ఇచ్చిన అక్రమంగా. డిప్యుటేషన్ ఇచ్చిన ప్రతి దగ్గర 5 లక్షల రూపాయలు తీసుకున్నారట వీళ్ళు. ఇదేమంటారు? ఇది ప్రజాపాలన, అక్రమార్కుల పాలన, 100% అక్రమార్కుల పాలన. ఇప్పుడు ఈ 130 పోస్టులు కూడా 5 లక్షలకు ఒక పోస్ట్ అమ్ముకున్నారు ఈ దొంగలు. వీళ్ళది నీతిమంతుల పాలన. అసలు మనం నీతిమంతుని తీసుకొచ్చి కుర్చీ మీద కూర్చోబెట్టినామా? 50 లక్షల బ్యాగ్ తోటి దొరికిన దొంగని తీసుకొచ్చి కుర్చీ మీద కూర్చోబెట్టినాం మనం. ఇక మనం నీతివంతుల పాలన చూడగలమా? ఎంతసేపు కేసీఆర్ అహం, కేసీఆర్ దొరపోకట, కేసీఆర్ మమ్మల్ని లోపలికి రాయిస్తలేడు, కేసీఆర్ మమ్మల్ని గేట్ల ముందర కూర్చోబెడతాడు. ఇది ఇప్పుడు కేసీఆర్ వేయండు, రేవంత్ రెడ్డి సంకరం ఎత్తుకొని తిరుగుతాడా? రేవంత్ రెడ్డి లోపల రాయిస్తాడా? అసలు రేవంత్ రెడ్డి ఎక్కడ ఉంటాడు ఎవరికైనా తెలుసా? ఎవరైనా రేవంత్ రెడ్డి ఎక్కడున్నాడో చెప్పురు జరా. ఏ ఎమ్మెల్యే కానీ, ఏ మంత్రి కానీ, లేకపోతే ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసర్లో, లేకపోతే ఇంకో ఉద్యోగస్తులో మీ ముఖాలకు ఒక్క జాడన్న ఈ 60 రోజుల్లో రేవంత్ రెడ్డి ఎక్కడన్నా కనిపించిండా? అసలు రేవంత్ రెడ్డి ఎక్కడ ఉంటాడు? మాకైతే ఇంతవరకు తెలియదు. రేవంత్ రెడ్డి ఎక్కడ ఉంటాడో తెలియదు. వాళ్ళ ఇంట్లో అయితే ఉంటాడట. మరి వాళ్ళ ఇంటికి మనం అధికారికంగా పోవచ్చా? అధికారికంగా పోతే కలవనిస్తాడా? ఇది ఓవైపు దందా జరుగుతుంది, ఓవైపు ముఖ్యమంత్రి కనిపిస్తలేడు. ఇది ఉన్నది తెలంగాణలో. మొత్తం మాయం. పోస్టులన్నీ కూరగాయలు అమ్మినట్టు అమ్మకపోతే చూడుర్రి మీరు అనుకుంటానేమో కేసీఆర్ హయాంలో పరీక్షలు రద్దయినాయి కావచ్చు, పేపర్లు లీక్ అయినాయి కావచ్చు, లీక్ అయిన పేపర్లకు మళ్ళీ ఎగ్జామ్లు పెడతామన్నారు కావచ్చు, కానీ ఒక్క పోస్ట్ కూడా ఎక్కడ అమ్మలే. ఇక్కడ పోస్ట్ అమ్మిందని మీరు ఇంతవరకు ఈ 10 సంవత్సరాల్లో ఒక్కడు కూడా దొరకబట్టలే. కాకపోతే కేసీఆర్ దాన్ని పకడ్బందీగా నిర్వహించడంలో కొంత విఫలమైండు.
అదే నిరుద్యోగులకు కోపం వచ్చేలాగా చేసింది. కానీ వీళ్ళు ఏం చేస్తారు తెలుసా, అంగట్లో సరుకుల్లాగా అమ్మి పడేస్తారు జాబులు. చూడుర్రి మీరు, పోస్టులు వేసినట్టు వేస్తారు, మొత్తం అమ్మి పడేస్తారు. ఆ ప్రక్రియ జరుగుతుంది. ఒక్కడా ఇద్దరా ఇల్లా, టోటల్ వ్యవస్థ, కాంగ్రెస్ అనే వ్యవస్థ మొత్తం దొంగలే. ఒక్కడి నిజాయితీ పరుడు వెళ్ళాడల్లా. ఒక్కరికి మైకు పెట్టినా ఆ మైకులు పేలిపోతాయి. ఏది సూపర్ సినిమాల్లో కదా పెట్టి, నువ్వు నిజాయితీ పరుడివా అవినీతి పరుడివా అంటే వాడు నీ నిజాయితీ పరుని అంట, టాప్ మన పేలిపోతుంది. అది అంతటి దొంగలు వీళ్ళు.